మహా అద్భుతం. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు నాయుడుపేటలో జరిగిన సువార్త సభలో హర్షిత అనే సహోదరిని పేరు పెట్టి పిలిచి మరుసటి ఏటా చక్కని కుమారుడు పుట్టబోతున్నాడని ప్రవచించిన రీతిగా నెల్లూరు సభకు కుమారుణ్ణి తీసుకొని వచ్చి సాక్ష్యంతో దేవుణ్ణి మహిమపరిచిన దంపతులు. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. హర్షిత, నీ కన్నీళ్ళని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు, గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నావు. ఎక్స్పెక్ట్ చేసినవా పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికే వస్తాడని? నువ్వు ఎవరో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఎవరో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. చెల్లెమ్మ, ఎవరాయన? మీకు పాప కావాలా బాబు కావాలా? ఎవరైనా పర్వాలేదు, చెప్పు. అమ్మా, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు యేసయ్య. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో ప్రభువా, చెల్లెమ్మ కన్నీళ్లను చూసావు ప్రభువా, యేసు నామంలో వీరి గర్భము తెరవబడునుగా. తేజ అన్నకి నా వందనాలు. ఇక్కడ చేరిన మీ అందరికీ కూడా నా వందనాలు. గత సంవత్సరము జూన్ 2025వ తేదీ మేము తిరుపతి జిల్లా కొత్తగూడ దగ్గర అన్న వాళ్ళు మీటింగ్స్ పెట్టారు. 24, 25 పెట్టారు, కానీ మేము 24 పోలేకపోయాము. 25వ తేదీ పోయినప్పుడు కూర్చున్నప్పటి నుంచి ప్రేయర్ చేసుకుంటున్నాను. అన్న నాతో మాట్లాడాలి, దేవుడా నువ్వు మాట్లాడు అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఈ మీటింగ్ అయిపోయే లోపల లాస్ట్ రోజారన్నా నన్ను పిలువు దేవుడా, నువ్వు నాతో మాట్లాడు అని. కానీ ఆ రోజు నాది ఫస్ట్ నేమ్ కాలింగ్. అక్కడ హర్షిత, నువ్వు గర్భఫలం లేక బాధపడుతున్నావు, వచ్చే మాసం కల్లా నీ వడిలో చక్కటి కుమారుడు ఉండబోతున్నాడు అని చెప్పాడు. జనవరి 1వ తేదీ నాకు బాబు పుట్టాడు. జనవరి 1వ తేదీ. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. నీలాగా చాలా మంది చెల్లెళ్ళు గర్భఫలం లేక బాధపడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తావు? నా జీవితంలో చేసిన దేవుడు నా గర్భాన్ని తెరిచినట్లే మీ అందరి జీవితంలో కూడా దేవుడు మీ గర్భాన్ని తెరుస్తాడు. కానీ నమ్మకంతో విశ్వాసంతో ఉండండి. వీడియో చూసినప్పుడు ఏమనిపించింది బిడ్డ? ఏడుపు వచ్చింది, సంతోషం వేసింది. దేవుడు నా జీవితంలో కార్యం అన్న పుట్టగానే చక్కని కానుకిచ్చారు వీళ్ళు. గట్టిగా చెప్పులు కూడా ఉండదు సార్. బిడ్డను వీళ్ళని వదిలిపెడతాడా? ఆమె నీకేమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. కృప కలుగునుగా. తండ్రి, బిడ్డల్ని దీవించు, ఇంకా నువ్వు సాక్షికరంగా నిల్చోబెట్టు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసు నామంలో ప్రార్థన, ఆమేన్. నాన్న పిల్లల్ని ఎత్తుకొని అలవాటైపోయింది నాకు. కొన్ని వేల మంది గర్భాలను దేవుడు తెరుస్తున్నాడు. చూడండి, పేరు పెట్టి దేవుడు పిలిచాడు. అద్భుతమైనటువంటి రీతిలో చక్కని బిడ్డని నా చెల్లెమ్మ ఒడిలో పెట్టాడు దేవుడు. ఎక్కడి నుంచి చూస్తున్నావు? రేపటి దినాన ఒంగోలులో జరగబోతుంది, ఎల్లుండి గుంటూరులో జరగబోతుంది. వచ్చేసేయండి. నా చెల్లెమ్మ జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు, మీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. కృప కలుగునుగా. తండ్రి, బిడ్డ గొప్పవాడు కావాలా, బ్లెస్ చేయండి, కృపతో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తుంది, ఆమేన్. మీరందరూ ఇప్పుడు చూస్తున్నారు వీడిని, నేను ఎప్పుడో చూసిన. కొట్టండి గట్టిగా చెవులు. కృప కలుగునుగా. ఎత్తుకో బిడ్డ. కానుకిస్తున్నారు. ఇటు చూడండి, చక్కని కొడుకును పొందుకొని వచ్చారు. కృతజ్ఞత దేనికి ఇస్తున్నారు చెప్పు? ఆశ్రమం, అమ్మ అనాథాశ్రమం. నేను రన్ చేస్తున్న అనాథ శరణాలయానికి
కానుక ఇవ్వడానికి వచ్చారు. 1000 దంతలుగా బిడ్డలను నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి కానుకను ఆశీర్వదించండి. బ్లెస్ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. కొత్తగూడెం స్వస్థత ఆరాధన జరగబోతుంది. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది.